కాలం దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి 7 21వ వచనం నుండి 29వ వచనం వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేనొక వచనం, మీరొక వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థనాపూర్వకంగా మనం ఆలకిద్దాం. సహోదరులారా, సహోదరీలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక ప్రేరేపణ నా మనసులో ఉంచాడు గత కొద్ది కాలంగా. అదేంటంటే దేవునితో వ్యక్తిగత సంబంధం అనే అంశాన్ని మీతో పంచుకోవాలని. పర్సనల్ రిలేషన్ విత్ గాడ్, దేవునితో వ్యక్తిగత సంబంధం. మొట్టమొదటిగా దేవునితో మనుషులందరికీ సంబంధం ఉంది. అది అవునన్నా కాదన్నా అది వాస్తవం. మొట్టమొదటి సంబంధం రిలేషన్ ఆఫ్ క్రియేషన్, సృష్టిపరమైన సంబంధం. అంటే దేవుడు మనలను సృష్టించాడు. ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కాదనలేని సత్యం. ఎందుకంటే దావీదు తన కీర్తనలో 139వ కీర్తనలో అంటాడు, నా తల్లి గర్భంలో నేనున్నప్పుడు నీవు నా అవయవాలకు రూపు ఏర్పరిచావు అని. 20 లక్షల శుక్రకణాలు తండ్రిలో నుండి బయటికి వచ్చినప్పుడు వాటిల్లో 19,99,990 వృధాగా పోతాయి. ఆ 10 మిగులుతాయి. ఆ 10లో 5 చాలాసేపు ఉండి చచ్చిపోతాయి. ఈ 5 పోటీ పడుతూ ఇంకో 3 రాలిపోతాయి. చివరికి 2 మిగులుతాయి. ఆ 2 తల్లి యొక్క అండంతో కలుసుకోవడానికి పోటీ పడి ఒకటి ఓడిపోద్ది, ఒకటి గెలుస్తుంది. ఆ గెలిచిన ఆ అండం, ఈ కణం 2 కలిస్తేనే మనం బయటకు వచ్చాం. అంటే మనం బయటికి రావడానికి 19,99,999 రాలిపోయినాయి. ఇది మానవ సృష్టి, కాదనలేని సత్యం. ఇంత వెనక కార్యం మన విషయమై దేవుడు కలిగి ఉండగా మన జన్మ యాదృచ్ఛికం అవుతుందా? అందుకనే ఫిలిప్ యాన్సీ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు, ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్. మీకు దొరికితే చదవండి. ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్. ఆశ్చర్యకరంగా
అంటే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అన్న టెక్స్ట్ని దృష్టిలో పెట్టుకొని రాశాడనమాట ఆ పుస్తకం. ఈజ్ ఎ డాక్టర్, ఆయన వైద్యుడు. ఇలాగా ఆయనతో మనకు సంబంధం ఉంది. ఎందుకు అంటే ఆయన మన సృష్టికర్త, ఈజ్ అవర్ క్రియేటర్. అంతేకాదు ఆ సృష్టికర్తతో మన సంబంధం సృష్టితో కూడా సంబంధం ఉంది. ఎందుకు అంటే భూమిని ఆయన నివాసంగా నరులకిచ్చాడని గ్రంథం చెబుతుంది. ఆయనే ఇచ్చాడు అది. అయితే ఈ సంబంధం అనేది ఆయన సేవియర్గా, రక్షకుడిగా లేకపోతే ఈ సంబంధం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆయన క్రియేటర్గా మాత్రమే మనం కలిగి ఉండి సేవియర్గా కలిగి లేకపోతే మనం నిత్యత్వంలో శాపగ్రస్తులమవుతాం, ఓడిపోతాం, ఆయనకు దూరం అయిపోతాం. అందుకు పర్సనల్ రిలేషన్ విత్ గాడ్, దేవునితో వ్యక్తిగతమైన సంబంధం చాలా చాలా ప్రాముఖ్యం. ఇది లేనందువలనే ఇక్కడ ఇంత నష్టం జరిగింది. అదే నేను మీ ముందుకు తీసుకురావాలని ఈ ఉదయం ప్రేరేపించబడుతున్నాను. 23వ వచనాన్ని 7వ అధ్యాయం మళ్ళీ చదువుతాను. ఇది చదవడానికంటే ముందు 7వ అధ్యాయంలో 4 భాగాలు ఉన్నాయి. మొదటి 12 వచనాలు తీర్పును గురించి చెప్పబడింది. తర్వాత 13 నుండి 14 వచనాలు ప్రయాణాన్ని గురించి చెప్పబడింది. ఆ తర్వాత 15 నుండి 20 వచనాలు చెట్ల గురించి చెప్పబడింది. ఆ తర్వాత 21 నుంచి అధ్యాయం చివరి వరకు కట్టడాన్ని గురించి చెప్పబడింది. సో 4 కోణాలలో ఈ కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయం మనకు తెలుసు. ఈ కొండ మీద ప్రసంగం ప్రపంచ నాయకులను ప్రభావితం చేసిన ప్రసంగం, ద బెస్ట్ సెర్మన్ ఎవర్ మేడ్. అందుకనే వాళ్ళు ఆశ్చర్యపోయారని చదువుతున్నాం మనం 28వ వచనంలో. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు. అరే ఏంటి అసలు ఈ నాలెడ్జ్ ఏంటిది అసలు, ఈయనకింత జ్ఞానం ఎలా వచ్చింది అనేది ఆశ్చర్యపోయారు అన్నమాట వాళ్ళు. అంటే అంత అద్భుతంగా ఆయనలాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు అంటే ఆయన బోధలో అధికారం ఉంది. ఒట్టి అధికారమే కాదు, ఆప్యాయత కూడా ఉంది. అధికారం ఉంది, ఆప్యాయత కూడా ఉంది. అందుకే ప్రజలు ఆశ్చర్యపోయారు. అంటే సస్పెన్స్లో పెట్టి ముగించే టైపు కాదు ఆయన. అయితే ఏదో ఒకటి తేలిపోవాలి, తాడో పేడో ఇటో ఒకటి తేలిపోవాలి, అటో ఇటో తేలిపోవడమే. అందుకే అన్నాడు ఆయన, నేను అగ్నివేయ వచ్చితని అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఆయన ఎక్కడుంటాడో 2 భాగాలు అయిపోతుంది ప్రపంచం. అయితే అటు ఇటు చెప్పమంటారా? సిలువ మీద ఆయన చనిపోయేటప్పుడు కూడా మధ్యలో చనిపోయాడు, అటొక దొంగ ఇటొక దొంగ. అంటే ఆ ఇద్దరు దొంగలే కాదు, వాళ్ళల్లో ప్రపంచాన్ని మనం చూడొచ్చు. ప్రపంచం 2 భాగాలైంది. ఆయన్ను యాక్సెప్ట్ చేసేవారు, అంగీకరించేవారు ఒక ప్రక్క, ఆయనను అంగీకరించిన వారు మరొక పక్క మిగిలిపోతారు. ఆయన ఎప్పుడు డివైడ్ చేసే మనిషి, నమ్మిన వారిని నమ్మని వారిని. అంతేకాదు తీర్పు కూడా 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఆయన తీర్పు తీర్చేటప్పుడు కూడా ఇదే మనం చూస్తాం. ఇద్దరిని విడదీశాడు. 25వ అధ్యాయం మొదటి భాగం బైబిల్ చూడకుండా చెప్తారా ఎవరెవరిని విడదీశారో? బుద్ధి కలిగిన వారిని, బుద్ధి లేని వారిని హీ సపరేటెడ్. ఆ కింద భాగానికి మనం వస్తే మళ్ళీ ఇద్దరిని సపరేట్ చేశాడు. ఎవరెవరిని? నమ్మకమైన వారిని, అపనమ్మకస్తులను సపరేటెడ్. ఆ తర్వాత కింద భాగానికి వస్తే మళ్ళీ సపరేట్ చేశాడు. ఎవరిని? గొర్రెల్ని, మేకల్ని. కాబట్టి ఆయనకు నానబెట్టడం ఇష్టం ఉండదు. అయితే అటు లేకపోతే ఇటు అంతే. మనం ఈరోజు మనతో కూడా ఆయన పంచుకోవాలనుకున్న సంగతి అదే. నువ్వు ఎటువైపు ఉన్నావు? ఎయిదర్ యు ఆర్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆర్ యు ఆర్ ఆన్ ద రైట్ సైడ్. అయితే కుడివైపు లేదా ఎడం వైపు, అదే తేల్చుకోవటం. ఆయనతో అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధం అంటే అంటీ ముట్టన సంబంధం కాదు. ఒక ఆయన కొన్ని రకాల సంబంధాలు చెప్పాడు, అది చెప్తాను.
ప్రభుతో సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు కొంతమంది అనుదిన అనుచరులు ఉంటారంట, డైలీ ఫాలోవర్స్. నంబర్ 1. రెండవది, వారాంతపు ఆరాధికులు ఉంటారట. ఎవరు? వీక్లీ వర్షిప్పర్స్. వాళ్ళు మిగతా రోజుల్లో కనపడరు, వారు వీక్లీ వర్షిప్పర్స్. మొదటి వాళ్ళు ఎవరు? అనుదిన అనుచరులు. రెండవ రకం ఎవరు? వారాంతపు ఆరాధికులు. మూడవ వారం ఎవరంటే మాసిక సందర్శకులు. మాసిక అంటే మాసపత్రిక అంటారు, విన్నారా? మాసం అంటే అంతే, నెల. వాళ్ళు నెలకోసారి వచ్చేవాళ్ళు. వీళ్ళు విజిట్ చేస్తారన్నమాట అదే మందిరాన్ని. జస్ట్ ఎట్లా ఉన్నారు, అందరూ ఉన్నారు. మాసిలామణి గారు చెప్పారు, కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే ఎవరు వచ్చారో రాలేదో తెలుసుకోవడానికంట. నేను అనలేదు, ఆయన అన్నాడు అన్నమాట. మాసిక సందర్శకులు అంటే మంత్లీ విజిటర్స్ అన్నమాట వాళ్ళు. మరి కొంతమంది సిఇఓలు ఉంటారు. సిఇఓ అంటే అర్థం తెలుసా? క్రిస్టమస్ ఈస్టర్ ఓన్లీ అని అర్థం. ప్రియులారా, రకరకాల సంబంధాలు మనుషులతో ప్రభువుకుంటాయి, అది వాళ్ళు పెట్టుకుంటారు. అయితే ప్రభు తేటగా ఏం చెప్పాడు తెలుసా? ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. అనుదిన అనుచరుడిగా లేకపోతే యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ హిమ్. ఆయన రాజ్యానికి, ఆయనతో సంబంధానికి నీవు అర్హుడు కావు. అందుకనే ఒక ఆయన అన్నాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ లార్డ్ ఆఫ్ ఆల్, హీ ఈజ్ నాట్ లార్డ్ ఎట్ ఆల్. ఆయన అన్నిటికీ ప్రభు కాకపోతే అసలు నీకు దేనికి ప్రభు కాదు ఆయన. అది తెలియచేయడానికే ప్రభు ఈ వాక్య భాగాన్ని చెప్పారు. సరే, 7వ అధ్యాయంలో ఎన్ని భాగాలు చూసాం మనం? 4. మొదటి భాగం ఏంటి? తీర్పు తీర్చేవాళ్ళు, అంటే ఇది కోర్ట్ సీన్ అన్నమాట. రెండవ భాగం ఏంటి? ప్రయాణికులు, అంటే ఇది రోడ్డు సీన్ అన్నమాట. మూడవ భాగం ఏంటి? చెట్లు, అంటే ఇది గార్డెన్, తోట సీన్ అన్నమాట. 4వ భాగం ఏంటి? ఏమండి? కట్టడాలు, అంటే ఇది అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ సీన్ అన్నమాట. 4 రకాల వాళ్ళు. కోర్టు సీన్లో జాగ్రత్త, నువ్వెప్పుడు జడ్జి పాత్ర తీసుకోవద్దు. అది మొదటి సందేశం యొక్క సారాంశం. నువ్వెప్పుడు తీర్పు తీర్చొద్దు. నీకు అర్థం కాని విషయాల్లో వేరే వాళ్ళ విషయాలు తీర్పు తీర్చొద్దు. అది మొదటి సందేశం. అది నేను ఇప్పుడు చెప్పడం లేదు. రెండవది, నీవు 2 మార్గాలు నీ ముందున్నాయి. నువ్వు ఇరుకు మార్గాన్ని చూస్ చేసుకో. అది నీకు కనబడకపోతే ఆ మాట నీ కర్మ అన్నట్టుంది. అది చూడండి, ఆ మాట ఎట్లా ఉందో. 14వ వచనం చివరి భాగం, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. వెరీ ఫ్యూ. మనం వెళ్ళే మార్గం ఏ దారి? ఇరుకు దారి. అది నీకు దొరికిందా? ఇది ఇరుకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇరుకు కొంచెం కరుకుగానే ఉంటుంది, విశాలంలాగా ఉండదు. పోయిన వారం నేను ఊరు వెళ్తా ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కి రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎక్కేసాను. అంటే మనీ పే చేసి ఎక్కుదామని. సరే, ఆయన టీటీ వచ్చారు. సార్, మీకు నన్ను చూసి ఏదో జాబ్ హోల్డర్ అనుకున్నట్టున్నాడు, మీకు డబ్బులు వస్తాయా వెనక్కి అని అడిగాడు. రావండి. మరైతే ఎందుకు సార్, సెకండ్ ఏసీకి వచ్చేయండి అన్నాడు. సరే అని ఎక్కాను. ఎక్కిన తర్వాత కూర్చొని రాద్దామంటారా మేనేజ్ చేద్దామంటారా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మేనేజ్ చేద్దామంటే ఓ 200 ఇస్తే సరిపోతుంది, రాద్దామంటే ఒక 700 ఇవ్వాలి. నేను అన్నాను, వద్దండి, రాయండి, ప్లీజ్ రైట్. 700 పోయినా పర్లేదు. ఎందుకు సార్, వేస్ట్, గంటలో దిగిపోతారు కదా. నో ప్రాబ్లం, రాయండి అన్నాను. ఎందుకో తెలుసా? ఈ దారి ఇరుకు అనిపిస్తుంది, ఊరికే పోవటం ఎందుకు అని. కానీ ఇది ఇరుకు.
ఊరికే నేను ట్రైన్ ఉదాహరణ చెప్పాను. ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. అక్కడ దాకెందుకు, మనం కూడా తెల్ల కార్డు ఇస్తున్నారంటే ఒక చీర కట్టుకుంటారు, పెళ్ళికి వెళ్ళాలంటే ఇంకొక చీర కట్టుకుంటారు. నిజమో కాదో మీరే చెప్పండి, మీ నవ్వే చెప్పేస్తుంది. తెల్ల కార్డుకి ఒక చీర, పెళ్ళికి వెళ్ళటానికి ఒక చీర, 2 రకాలు జ్యూయల్. అంటే యథార్థంగా మనం ఉండడం అనేక పర్యాయాలు ఉండలేకపోతున్నారు. ప్రియులారా, మనం నడిచే మార్గం ఏదో మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇరుకు మార్గం, అది విశాలమైంది కాదు. విశాలమైందంటే నువ్వు ఎటు పోయినా పర్వాలేదు, ఎట్లా పోయినా పర్వాలేదు, కానీ ఇరుకు మార్గం ఇది. ట్రావెలర్, రిమెంబర్. తర్వాత అదేంటి, చెట్లు. నీవు తోటలో ఉన్నావు, నిన్ను నీవే పరీక్ష చేసుకోవాలి. ఏంటది, నాలో నుంచి చెడుది బయటకు వస్తుందా, మంచి బయటకు వస్తుందా? అందుకే అన్నాడు, ప్రతి చెట్టు దాని ఫలము వలన తెలియబడును. అంటే మనలో నుంచి పంపు ఇప్పగానే మురికి నీళ్ళు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? అరే, ట్యాంకులో మంచి నీళ్ళే ఉన్నాయి కానీ ఇందులో మురికి నీళ్ళు వస్తున్నాయరా అంటారు ఎవరైనా? ఎవరు అనరు. ట్యాంకు పాడైపోయింది కాబట్టి పంపులో మురికి నీళ్ళు వస్తాయి. అదే చెప్పేది ఆయన. వేరు మంచిదైతే కాయలు కూడా మంచిగా వస్తాయి. ఒకని యొక్క ప్రవర్తనలో పతనం కనబడుతుందంటే అర్థం ఏంటి? అబ్బే, మనసు చాలా మంచిదండి, కాకపోతే పైకి అలా ఉంటాడండి, అట్లా. దానికి ప్రభువు ఒప్పుకోడు, ఆయన వాక్యం ఒప్పుకోదు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, అంతే. నీ నోట్లో నుండి చెడ్డ మాటలు వస్తున్నాయి అంటే నీ లోపల చెడిపోయిందని అర్థం. అలాగే నీ మనసులో నుంచి చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే నీ లోపల చెడిపోయిందని అర్థం. దాన్ని మసిబూసి మారేడికాయ చేయట్లేదు. అందుకే తేల్చేశాడు ఆయన. 2 రకాలు చెట్లు. ఏంటారు 2 రకాలు? అయితే మంచి ఫలాలు, లేకపోతే చెడ్డ ఫలాలు అని చెప్పాడు. ఆ తర్వాత భాగంలో 2 కట్టడాల గురించి చెప్పాడు ఆయన. అది ఈరోజు మన సారాంశం. ఇందులో ప్రత్యేకమైన సంగతి, నేను దృష్టి నిలపాలనుకున్న సంగతి ఏంటంటే 23వ వచనం, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. ఈ మాట చెప్పడానికే చాలా భయానకంగా ఉంది. నేను మిమ్మును ఎన్నడును ఎరగనని ప్రభు ఇంత తెగించి ధైర్యంగా తెగేసి చెప్పేసినట్టుగా అనిపించింది అన్నమాట. ఎన్నడూ ఎరగడా? మరి ఆయన అందరినీ ఎరుగుడు కదా, మనుషులందరినీ ఆయన ఎరుగును కదా. లూకాసు వార్తలో రాశాడు కదా, ఆయన అందరినీ ఎరిగినవాడు, ఎవరును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఎక్కర్లేదు అని అక్కడ రాసి ఉంది కదా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో. మరి ఏంటి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని అన్నాడు అని అంటే గ్రీకు భాషలో, నాకేమి గ్రీకు రాదు, కాకపోతే ఇది అర్థం చేసుకోవడానికి కొంత స్టడీ చేస్తే తెలిసిన సంగతి ఏంటంటే, ఎరుగుట అనే ఈ మాటకు వాడబడిన మూలమైన పదం ఏంటంటే పూర్తిగా ఎరగడం. అంటే మరియా యేసు ప్రభుని ఆయనకి జన్మనిచ్చే విషయంలో ఆమె ఒక మాట పలుకుతుంది, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగు జరుగును అని అంటది. అంటే పురుషుని ఎరగదంటే దాని అర్థం మగవాళ్ళ ముఖం ఆమె జీవితంలో ఎప్పుడు చూడలేదనే, అది కాదు కదా. ఎరగలేదంటే అర్థం ఏంటి? నేను నా సంపూర్తిగా అన్యోన్యంగా దగ్గరగా నైతికంగా లైంగిక పరంగా నేను ఎప్పుడూ ఎరగలేదే, అటువంటి సంబంధం మాకు లేదే అని దాని అర్థం. ఇక్కడ కూడా ప్రభువు వాడేది అలాంటి మాటే. వాళ్ళ ముఖాలు తెలుసు నాకు, వాళ్ళ పరిస్థితి తెలుసు నాకు, కానీ వాళ్ళకి నాకు సంబంధమే లేదు. నో రిలేషన్ ఎట్ ఆల్. ప్రియులారా, నిజానికి ప్రభు మనలను పిలిచింది అన్యోన్య సంబంధానిక, అంటీముట్టన సంబంధానిక? ఎక్కడుందా మాట? యోహాను మొదటి పత్రిక 1వ
అధ్యాయం 7వ వచనం. యోహాను మొదటి పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? విడదీయని, హృదయం కలిసిపోయేటంత. ఒకసారి ఒక భార్య భర్త 60 ఏళ్ళు 65 ఏళ్ళు వయసులో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు అప్పటికే 40 సంవత్సరాల 35-40 సంవత్సరాల వివాహ జీవితం వాళ్ళకి అయిపోయింది. వాళ్ళిద్దరూ ఎక్కడ కనపడినా చేతిలో చేసుకొని కనపడతారు. కొత్తగా ఉండే యవన దంపతులు వీళ్ళని చూసారే, ఇంత వయసులో కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా పాఠం నేర్చుకుందాం అని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈ వయసులో కూడా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అయ్యా అన్యోన్యం కాదు, ఏం కాదు, నేను ఆవిడ చెయ్యి వదిలేస్తే ఏ షాపింగ్కో వెళ్ళి నా జేబుకు చిల్లు పెడుతుంది, అందుకని ఆవిడ చెయ్యి నేను గట్టిగా పట్టుకుంటాను అన్నాడు. అంటే అది అన్యోన్య సహవాసం కాదు, కానీ పైకి ఎట్ట కనపడుతున్నారు? చాలా అన్యోన్యంగా ఉన్నట్టు కనపడుతున్నారు. కొద్దిమంది ఎప్పుడు ప్రార్థన, బైబిలు, చర్చ్ అన్నట్టుంటారు, కానీ ఒరిజినల్గా అన్యోన్య సహవాసంగా ఉండదు. అది ప్రభు దగ్గర ఉంటే అన్యోన్య సహవాసంగా ఉండాలి, లేకపోతే అసలు సహవాసమే తెగిపోవాలి. అంటీ ముట్టన సహవాసం ఆయన సహించలేడని లవొదికయ సంఘానికి ఆయన ఇచ్చిన సందేశం ఆధారంగా చెప్పబడుతుంది. ఏమన్నాడు? నువ్వైతే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ఈ మధ్యలో ఉంటావు చూసావు, తట్టుకోలేను నేను. ఎయిదర్ యు బీ కంప్లీట్లీ హాట్ ఆర్ యు బీ కంప్లీట్లీ కోల్డ్. ఈ మధ్యలో డ్యాన్స్ వేయొద్దు. ఉంటే పూర్తిగా నాలో ఉండు, లేదా పూర్తిగా లోకంలో ఉండు, ఈ మధ్యలో ఉండదు. ఎఫెసు సంఘంతో కూడా అదే అన్నాడు, నీవు ఆ లెవెల్లో నన్ను ప్రేమించిన దానివి, వాడివి, కానీ ఇప్పుడు నీ ప్రేమ ఈ లెవెల్కి పడిపోయింది. పర్వాలేదులే, రాజీ పడిపోయి వెళ్ళిపోతాను అని అనుకోవద్దు. నువ్వు వస్తే ఆ లెవెల్కి రా, లేకపోతే నీ దీపస్తంభాన్ని దాని చోట్లో నుండి తీసేస్తాను. ఎంత స్పష్టంగా, ఏమి బెరుకు లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. మొఖమాటం లేకుండా తేటగా ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. సహోదరులారా, దేవుడు మనలను పిలిచింది అన్యోన్య సహవాసంలోనికి, పర్సనల్ రిలేషన్. కానీ వీళ్ళందరూ చెప్పేది ఆ సహవాసం లేదు వాళ్ళకి. ఏ సహవాసం ఉంది అని అంటే, ఆయన పేరును బట్టి పిలిచే సహవాసం ఉంది, ఆయన పేరును వాడుకునే సహవాసం ఉంది, ఆయన పేరున పరిచర్య చేసే సంబంధం, సహవాసం ఉంది. కానీ వ్యక్తిగతమైన సంబంధం మాత్రం లేదు. నో పర్సనల్ రిలేషన్. ప్రియులారా, ఈ ఉదయకాలం ఈ సందేశం యొక్క సారాంశమే అది. ప్రభువుతో నా వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది? ఇప్పుడు జాగ్రత్తగా ఆలకిద్దాం. వ్యక్తిగత సంబంధం అంటే అర్థమేంటి? నీవు నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ స్నేహితుల పట్ల, నీ ఆఫీసర్ పట్ల ఎటువంటి సంబంధాన్ని ఎలా వ్యవహరిస్తున్నావో అలాగే దేవుని పట్ల, అదృశ్యుడైన దేవుని పట్ల కూడా వ్యవహరించటం. అదే ఆయనతో పర్సనల్ రిలేషన్. మోషే జీవితంలో ఆ మాట చదువుతాం కదా, అదృశ్యుడైన వానిని అతడు చూచుచు, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి కలిగిన వాడై. అంటే ఆ సంబంధం ఉంది. బైబిల్ ఈ వ్యక్తిగతమైన సంబంధాన్ని గురించి చాలా స్పష్టంగా కొనసాగిస్తుంది.
ఆ, తెలియచేస్తుంది. మొట్టమొదటిగా ఆది కాండంలోనికి వెళ్తే ఆయన ఆదాముని పిలిచాడు. ఏమని? ఆదామా నువ్వెక్కడా అన్నాడు. ప్రకటన గ్రంథంలోనికి చివరి మాటలోనికి వస్తే ఆయన ఏమన్నాడు? ఎవడైనను, హూ ఎవర్, 22వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 3వ అధ్యాయంలో ఏముంటుంది? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన. అంటే పర్సనల్ రిలేషన్. ఇంత ప్రాముఖ్యం వ్యక్తిగతమైన సంబంధం. అంటే దేవునికి మనకు ఈ 2 సంబంధాలు ఉండాలి. ఒకటి పబ్లిక్ రిలేషన్, 2 పర్సనల్ రిలేషన్. ఇది ఇలా చెబితే బాగా అర్థమవుతుంది. పబ్లిక్ రిలేషన్ అంటే ఏంటంటే, ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ అంటారు. అప్పుడు ఎంతమంది లేవాలి? అందరూ లేవాలి. అది పబ్లిక్ రిలేషన్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ అంటే అందరూ కూర్చోవాలి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ బుక్స్ అంటే అందరూ తెరవాలి. అలా కాకుండా బ్రింగ్ యువర్ బుక్, నీ పుస్తకం తీసుకురా అంటే ఎవరు తేవాలి? అది చెప్పినోడు తేవాలి. ఈ కలెక్టివ్ రిలేషన్ ఉండాలంటే ముందు పర్సనల్ రిలేషన్ ఏర్పడాలి. స్కూల్తో పర్సనల్ రిలేషన్ ఏర్పడింది ఎప్పుడు? ఒకరోజు అడ్మిషన్ అయిన రోజు, అప్లికేషన్ ఫిలప్ చేసిన రోజు పర్సనల్ రిలేషన్ ఏర్పడింది. అది ఏర్పడినప్పుడు నెక్స్ట్ క్లాస్ రూమ్లో పబ్లిక్ రిలేషన్ ఏర్పడింది. అలాగే దేవునితో మన యొక్క పబ్లిక్ రిలేషన్, బహిరంగ సంబంధం సరిగ్గా ఉండాలంటే ముందు పర్సనల్ రిలేషన్ ఏర్పడాలి. అందుకే అడుగుతారు, డిడ్ యూ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్? యేసు క్రీస్తును నీ స్వంత రక్షకుడిగా అంగీకరించావా? సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మాట చెప్తారు. స్వంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే ఈ సంఘము అనే దానికి సామూహిక సంబంధానికి అర్థం ఉంటుంది. అలా లేకపోతే సంఘములో వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వారు లేకపోతే అది కేవలం సామూహిక సంబంధంగానే మిగిలిపోతుంది. ప్రియులారా, దీని గురించి ఒక దేవుని సేవకుడు ఇలా మాట్లాడాడు. దేవునికి మనకి ఉండే వ్యక్తిగతమైన సంబంధం నిజమైనదైతే, దేవునితో మన సంబంధం వాస్తవికమైనదైతే 3 రీతులుగా అది కనబడుతుందంట. అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునితో మన సంబంధం సరిగ్గా ఉంటే 3 కోణాల్లో అది కనపడుతుంది. నంబర్ 1, దేవునితో ఆ సంబంధం సరిగ్గా ఉంటే తీర్పరిగా ఉన్న ఆయన తండ్రి అవుతాడు. ఏమవుతాడు? తీర్పరిగా ఉండే ఆయన మనకు తండ్రి అవుతాడు. రెండవది, దూరంగా ఉండే దేవుడు దగ్గరగా అవుతాడు. నిజానికి దేవుడు ఎక్కడున్నాడు? భూమి ఆకాశాలు పట్టజాలని వాడు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నాడు. కానీ ఆయనతో సంబంధం ఏర్పడినప్పుడు మనం ఏమని పిలుస్తాం? తండ్రి అంటాం. అందుకేనేగా ఆయన ఈ మాట ప్రార్థనలో నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి. అంటే ఎవరికి తండ్రి? ఆయన ఎవరికైతే పర్సనల్ రిలేషన్ ఏర్పడిందో వాళ్ళకే, వ్యక్తిగతమైన సంబంధం ఎవరికి ఏర్పడిందో వాళ్ళకే తండ్రి. నిజానికి ఆ దాంట్లో తండ్రి అని పిలిచే ఆ పిలుపులో పాత నిబంధన భక్తులకు మనకు ఎంత వ్యత్యాసం ఉందో చెప్తాను. వాళ్ళ విశ్వాసం చాలా ఉన్నతమైనది, మనది చాలా తక్కువది. కానీ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము విశ్వాసం ముందు మనది ఎంతకి పనికిరాదు అసలు. కానీ అబ్రహాం ఎప్పుడైనా దేవుణ్ణి తండ్రి అని అన్నాడా? నో. దావీదు యొక్క యథార్థత ముందు మన యథార్థత అసలు పనికే రాదు. కానీ దావీదు ఎప్పుడైనా తండ్రి అని పిలిచాడా? నో. మోషే నమ్మకత్వం ముందు మన నమ్మకత్వం అస్సలు లెక్కలోకే రాదు. కానీ ఎప్పుడైనా మోషే తండ్రి అని అన్నాడా? అనలేదు.
కానీ ప్రభు క్రొత్త నిబంధనలో ఉండే మనకు ఆయన ఏమన్నాడు, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి. ఒక కొత్త సంబంధాన్ని పరిచయం చేశాడు. ఎంత ధన్యులు మనం. అయితే ఈ సంబంధం ఎప్పుడు వాస్తవం అవుతుంది? ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం ఉన్నప్పుడు. అలా కాకపోతే గంగిరెద్దులోళ్ళు పిలిచినట్టు ఉంటుంది. గంగిరెద్దులోళ్ళు దసరాకి సంక్రాంతికి వచ్చి పిలుస్తుంటారు, అమ్మగారు, తల్లిగారు, మహాతల్లిగారు, ఇంకేం తల్లి, పుణ్య తల్లిగారు అంటారు. ఎన్నిసార్లు తల్లిగారు, మహాతల్లిగారు, పుణ్య తల్లిగారు, మీకు పుణ్యం ఉంటాం తల్లిగారు అంటే ఆ పిలిచేవాడికి లోపల ఉన్నవాడి తల్లి అవుతుంది? అది ఊరికే నోటి సంబంధం, అది ఓటి సంబంధం. గుర్తుపెట్టుకుందాం, నోటి సంబంధం ఓటి సంబంధం. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం, ఆయనను తండ్రి అని పిలవగలిగే సంబంధం, అది వ్యక్తిగతంగా ప్రభువుతో ఏర్పడిందా అని అడుగుతున్నాను మీకు. అలా ఏర్పడితే తీర్పరిగా ఉండే దేవుడు తండ్రి అవుతాడు, దూరంగా ఉండే ఆయన సమీపంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కడో అనంత దూరాల్లో ఉండే ఆయన అన్యోన్యంగా ఉన్నట్టుంటాడు. ఆయన మీద అంతకుముందు భయము నీలో ప్రేమగా మారుతుంది. దేవుణ్ణి ప్రేమించేస్తావు. ఇవి నీలో లేకపోతే నీకు దేవునితో సంబంధం ఏర్పడలేదు అని అర్థం. రెండవది, మనుషుల పట్ల ఎలా ఉంటుంది? మనుషుల పట్ల ఎలా ఉంటుంది అంటే, ద్వేషించే వారి పట్ల ప్రేమించే గుణం నీలో కనపడుతుంది. 2, స్వార్థం కలిగిన వారికి సేవ చేసే గుణం నీకు కలుగుతుంది. దేవునితో ఏర్పడిన సంబంధమే నిజమైనదైతే. తర్వాత నీతో నీకుండే సంబంధం ఎలాగుంటుందో తెలుసా? దేవునితో సరైన సంబంధం ఉంటే ఒకప్పుడు బలహీనుడవు, ఇప్పుడు నీలో బలం కనబడుతుంది. ఒకప్పుడు అసహనంగా ఉండేవాడివి, ఇప్పుడు సహనం కనపడుతుంది. వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడితే. చెప్పమంటారా దానికి ఉదాహరణ? యేసు ప్రభువు ఆ గెరాసేనుల దేశంలో ఉండేవాడిని బాగు చేశాడు. అంతకుముందు వాడు ఎట్లున్నాడు? రెస్ట్లెస్గా ఉన్నాడు, కేకలేస్తున్నాడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. కానీ ప్రభువుతో సంబంధం ఏర్పడ్డాక ఎట్లా కూర్చున్నాడు వాడు? స్వస్థచిత్తుడై మౌనంగా, నిశ్శబ్దంగా ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఏంటి వాడిని అలా మార్చిందేంటి? ఏంటి ఆయన అలా మార్చింది? దేవునితో వ్యక్తిగతమైన సంబంధం. సోదరులారా, సోదరిలారా, ఈ సంబంధం ఏర్పడకపోతే మనం ప్రమాదంలో బ్రతుకుతున్నట్టు లెక్క. ఇది ఏర్పడిందా? అందుకు ఈ సంబంధం మనలో మార్పు తీసుకుని వస్తుంది. అందుకే అన్నాడు, నీలో మార్పు తీసుకొని రాని సంబంధం అది అర్థము లేనిది, విలువ లేనిది. దేవునితో సంబంధం కనుక ఏర్పడితే మనలో అది ఏం తేవాలి? మార్పు తేవాలి. అదే రాకపోతే అది విలువ లేదు, అర్థం లేదు. దానికి ఏం మార్పు వచ్చింది చెప్పు? ప్రభువుతో నీకు సంబంధం ఏర్పడ్డాక అంతకుముందు ఉన్నట్లే ఇప్పుడు ఉంటున్నావంటే నీలో ఏం మార్పు వచ్చినట్లది? దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడిన తర్వాత కార్యం మొదలవుతూ ఉంటుంది. ఎన్ని ఉదాహరణలు బైబిల్లో చెప్పమంటారు? క్రొత్త నిబంధనలో చెప్పనా? జలగలాగా లాక్కునే జక్కయ్య దాతలాగా ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడు? ప్రభువుతో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడిన తర్వాత. 5 పెనిమిట్లను కలిగి వదిలేసిన సమరయ స్త్రీ 6వ వాడితో ఉంటుంది. ప్రభువుతో సంబంధం ఏర్పడిన తర్వాత ఆ సంబంధం వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసింది. చేంజ్ ఇన్ హర్ లైఫ్. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని ఎరగక ముందు మనం కోపచిత్తులు అనుకోండి. యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా చెప్పండి అదే కోపం మనలో ఉందంటే ఆయనతో సంబంధం ఏర్పడినట్టేనా?
ఒకవేళ ఉంటే అది అనుదిన సంబంధమా, ఆదివారం సంబంధమా, నెల సంబంధమా, లేకపోతే CEO సంబంధమా? ఏ సంబంధమో నాకు తెలియదు. మొత్తానికి ప్రభువుతో వ్యక్తిగతమైన సంబంధం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన ఈరోజు ఈ మాటలు మన మనసులోనికి, హృదయంలోనికి తీసుకొని వస్తున్నారు. మరొక మాట చెప్తాను. ఈ రీతిగా ప్రభువుతో వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వాళ్ళు ప్రభువుతో ఎలా ఉంటారు అంటే ఏ రకమైన సంబంధం కలిగి ఉంటారు అనేది చెప్తాను. మొదటిగా ఆయన కాపరైతే నువ్వు గొర్రెగా ఉంటావు. ఇఫ్ హీ ఈజ్ ఎ షెపర్డ్ హీ విల్ ఫాలో యాజ్ షీప్. ప్రభువుతో మనకుండే సంబంధం కాపరి గొర్రె సంబంధం. ఆయన కాపరి అయితే మనం ఎలా ఉంటాం? గొర్రె అయితే ఏం చేస్తుంది? ఆయన మాట వింటది. నా గొర్రెలు నా స్వరము వినును. ప్రొద్దుటే లేచి నువ్వు ఆయన స్వరం వింటలేదంటే అర్థమేంటి? నువ్వు ఆయన గొర్రెవు కాదని. స్కూల్లో ఇంటర్వెల్ టైంలో పిల్లలందరూ వస్తారు. మళ్ళీ బెల్లు కొట్టగానే ఏం చేస్తారు? చెప్పండి పెద్దగా. పరిగెడతారు. ఎవడైనా పరిగెట్టట్లేదు, తొందర పట్టలేదంటే అర్థం ఏంటి? వాడు ఆ స్కూలోడు కాదని. ఆ స్కూలోడు అయితే ఏం చేస్తాడు? ఆ బెల్లుకి రెస్పాండ్ అవుతాడు. యేసు ప్రభు వాక్యం వినపడుతూ ఉండగా నువ్వు దానికి స్పందించటం లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన గొర్రెవు కాదని. ఇది మరొక సంబంధం. తర్వాత ఆయన కాపరి, మనం గొర్రె మాత్రమే కాదు, ఆయన తండ్రి, మనం కుమారుడు. అంతేకాదు ఆయన యజమానుడు, మనం శిష్యులు. హీజ్ మాస్టర్, యర్ డిసైపుల్. అంటే శిష్యుడు ఎప్పుడు యజమానుడు చెప్పేదానికి వ్యతిరేకంగా చేయడు, సలహాలు ఇవ్వడం. ఇటువంటి సంబంధం మనం కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళకి ఈ సంబంధాలు ఏమీ లేవు ప్రభువుతో. కానీ ఏమి నేర్చుకున్నారు? క్రైస్తవ పరిభాష నేర్చుకున్నారు. ఏ పదాలు వాడతారో ఆ పదాలు నేర్చుకున్నారు. ఏం పదాలు అవి? ప్రభువా, ప్రభువా. పాత నిబంధనలో ప్రభువు అని, లార్డ్ అని ఇంగ్లీష్లో వాడిన ఈ పదం యెహోవా అన్న పేరు వచ్చినప్పుడల్లా వాడబడింది. బైబిల్లో వ్యాఖ్యానకర్తలు లెక్కబెట్టి చెప్పారు, అది సుమారు 7,000 సార్లు వచ్చిందంట. క్రొత్త నిబంధనలో ప్రభువు అన్న పదం 700 సార్లు వచ్చిందంట. ప్రభువు అన్నప్పుడు అర్థం ఏంటంటే ఆయన ఏం చెబితే అది చేయాలి అంతే. ఇక దానికి ప్రత్యామ్నాయం లేదు, వేరేదేమీ లేదు. ఆయన వాక్యం చెప్పింది చేయాలంతే. ఇప్పుడు చెప్పండి, ఆయన నీకు ప్రభువేనా? అసలు రక్షణకు పునాదే అది కదా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపనని హృదయమందు విశ్వసిస్తే కదా రక్షణ. మరి అసలు ఆయన ప్రభుత్వం ఎక్కడ కనపడుతుంది నీకు? అంటే వీళ్ళు ప్రభువు అని నోటితో సంబంధం కలుపుకున్నారు, కానీ నిజంగా వాళ్ళ హృదయాల్లో సంబంధం ఏర్పడలేదు. అందుకనే వారిని నేను మిమ్ముడు ఎన్నడూ ఎరగనన్నాడు. నెవర్ న్యూ యూ. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ప్రియులారా, నమ్మి బాప్తిస్మం పొందుట అంటే ఏంటో తెలుసా? దేవుడు, మనం నమ్మినప్పుడు దేవుడు మనలను ఎరిగాడు, మనము ఆయనను ఎరిగినట్టు లోకానికి ఎరుకపరచటం. దేవుడు నన్ను ఎరిగినట్టుగా లోకానికి ఎరుకపరచడం, అది నమ్మడం. అంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికంటే ముందు అలాగే ఉన్నావు, తీసుకున్నాక కూడా అలాగే ఉన్నావు, ఏ మార్పు లేదు. నువ్వు దేవుణ్ణి ఎరిగానని ఎలా చెప్తావు?
ఎలా చెప్తావు? ఏం చేంజ్ వచ్చింది చెప్పు నీ జీవితంలో? అందుకే డిఎల్ మూడీ గారు అన్నారు, మారిన బ్రతుకుకు మార్పు లేని బ్రతుకుకు తేడా ఏంటంటే వెలుగుకు చీకటికి ఉన్నంత స్పష్టమైన తేడా ఉంటుంది. అందుకని ఆది కాండంలో మనం ఆ మాట చదువుతాం కదా, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఈ డివైడెడ్ లైట్ అండ్ డార్క్నెస్ వేరుపరిచాడు. మన దేవుడు సృష్టించే దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు వేరుపరిచే దేవుడు కూడా. ఆయనతో ఆ సంబంధం వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు మనలో ఆ మార్పు కూడా స్పష్టంగా కనపడుతుందండి. నమ్మకం ముందు ఏ బలహీనతలు కనపడుతున్నాయో నమ్మాక కూడా అవే బలహీనతలు కనపడుతున్నాయండి. అసలు ఆ నమ్మకం ఏంటి అనేది ప్రశ్న. దేవుణ్ణి ఎరగడం అది ఎట్లాగవుతుంది? నమ్మకం ముందు ప్రార్థన చేసుకోవాలా, నమ్మాక కూడా ప్రార్థన చేసుకోవట్లా, అది మార్పు ఎట్లా అవుతుంది? నమ్మకం ముందు పనికి మాలిన మాటలు, నమ్మాక కూడా అవే మాటలు, మార్పు ఎలాగవుతుంది? అది అవ్వదు కదా. అందుకే చెప్పేది. ఎందుకు దీనికి కారణం ఏంటంటే వ్యక్తిగత సంబంధం లేక. ఆ సంబంధం ఏర్పడడానికి కొంత మూల్యం చెల్లించాలి. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు, చదవండి అందరూ, పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగినప్పుడు, పెనూయేలు అంటే అక్కడ ఒక అర్థం ఉంది చూడండి, దేవుని ముఖం. 28వ అధ్యాయానికి రండి, 19వ వచనం. మరియు ఏం పెట్టాడు? బేతేల్. అక్కడ ఒక సంఖ్య వేసిందిగా. ఏంటి రెండిటికి తేడా? 28వ అధ్యాయంలోనేమో బేతేలు అనుభవం, 32వ అధ్యాయంలోనేమో పెనూయేలు అనుభవం. బేతేల్ అంటే అర్థం ఏంటి? చెప్పాలి. దేవుని మందిరం. పెనూయేలు అంటే అర్థం ఏంటి? దేవుని ముఖం. ఏల్ అనే శబ్దానికి అర్థం దేవుడు. బేత్ అంటే ఇల్లు. బేత్ ఏల్ దేవుని ఇల్లు, దేవుని మందిరం. పెనూయేల్ దేవుని ముఖం. మార్పు ఎప్పుడు కలిగిందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు కలగల, దేవుని ముఖాన్ని చూసినప్పుడు కలిగింది. అంటే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ దేవుడి ముఖం చూడరు. దేవుని మందిరానికే వెళ్ళాడు, కానీ మోసం మానేడా? చెప్పండి. మానలా. అబద్ధాలు మానేడా? మానలా. మందిరానికి వెళ్తానే ఉన్నాడు, మందిరంతో సంబంధం ఉంది. మోసం మానలా, అబద్ధాలు మానలా, తల్లిదండ్రులను మోసం చేసే గుణం పోలా, తర్వాత ఆ లోపల భయం పోలేదు. కానీ పెనూయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ ఎగిరిపోయాయి. కారణం ఏంటో తెలుసా? అతనిలో మార్పు కలిగింది. ఆ మార్పుని ఎలా చెప్పాడో అది చూద్దాం. అదే దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడటానికి కారణం. అది మనకు పాఠం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగినప్పుడు ఏమైంది? సూర్యోదయమాయను. తేడా తెలుస్తుందా? పెనూయేలు దేవుని ముఖాన్ని చూసినప్పుడు వెలుగులోనికి వచ్చాడు.
దేవుని ముఖాన్ని చూడక మునుపు చీకట్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద డార్క్నెస్, నౌ హీ కేమ్ టు లైట్. తర్వాత 31వ వచనం, అప్పుడతడు తొడకుంటుచూ నడిచాను. అంటే నడకలో మార్పు వచ్చింది. దేంట్లో మార్పు? నడకలో మార్పు. మొదటిది స్థితిలో మార్పు, రెండవది నడకలో మార్పు. స్థితిలో మార్పు ఏంటి? అంతకుముందు చీకటి, ఇప్పుడు వెలుగు. అంతకుముందు తొడకుంటుచూ నడిచాను. ఒకసారి అందరు నా వైపు చూసి జవాబు చెప్పండి. తొడకుంటుచూ నడిచేవాడు ఎట్లా నడుస్తాడు? జస్ట్ ఇమాజిన్ చేయండి. ఎవరైనా పిల్లలు యాక్షన్ చేసి చూపిస్తే బాగుండు. తొడకుంటుచూ నడిచేవాడు ఎలా నడుస్తాడు? బహుశా చెయ్యి తీసి దీని మీద వేసి నడుస్తాడు. అంతకుముందు ఎలా నడిచుండేవాడు ఊహించి చెప్పండి. ఇది రొమ్ము ఇరుసుకొని, బోరు ఇరుసుకొని, నా అంతటోడు లేడు, నాకంటే మించిన వాడు లేడు, అది అతని నడక. అలాంటి వాడిని లోకం కోరుతుందా? కుంటేవాడిని లోకం కోరుతుందా? గుండీలు ఇప్పుకొని తిరిగేవాడు లోకం దృష్టిలో హీరోనా? చెప్పండి, మాట్లాడండి. వాడే హీరో. ఎవడెక్కువ గుండీలు ఇప్పి ఛాతి ఎంత బాగా చూపిస్తాడో వాడు హీరో లోకం దృష్టిలో. కానీ పరలోకం దృష్టిలో హీరో ఎవరో తెలుసా? తొడకుంటుచూ నడిచేవాడు, అంటే దేవుని మీద ఆధారపడుతూ నడిచేవాడు. అందుకనే గ్రంథకర్త తన గురించి చెప్పేటప్పుడు ఇట్లా అన్నాడు, అతడు మగసిరి కలవాడై దేవునితో పోరాడాను. ఏంటి ఆ మగసిరి? కన్నీళ్లు విడవడం. దేవుని దృష్టిలో మగసిరి అంటే ఏంటో తెలుసా? కన్నీళ్లు విడవడం. కన్నీళ్లు లేకుండా ప్రార్థన చేయడం ఆడసిరి అన్నమాట. అర్థమైందా? కన్నీళ్లు లేకుండా ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం ఆడసిరి. ఇప్పుడు చెప్పండి, మనకి ఆడసిరి ఎక్కువ ఉందా, మగసిరి ఎక్కువ ఉందా? మాట్లాడండి. మనకి ఏది ఎక్కువ ఉంది? ఆడసిరే. ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు కన్నీళ్లు కార్చి ఎంతకాలం అయింది చెప్పు? ఈ అలవాటు లేకుండా నువ్వు దేవుని దృష్టిలో మగోడు ఎట్లవుతావు? ఇది మగోళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా. ప్రభువు సన్నిధిలోకి వెళ్ళే వాళ్ళ నడక మారుతుంది. ప్రియులారా, స్థితి మారింది, నడక మారింది. ఈ రెండు ఎక్కడ మారినాయి? పెనుయేలు దగ్గర. బేతేల్ దగ్గర మారలా. పేర్లు పెడుతున్నాడు దేవుడికి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ పెనుయేలు దగ్గర కార్యం జరిగినప్పుడు అక్కడ తనకు దేవునితో ఒక రిలేషన్ ఏర్పడింది. అక్కడ పేరు మారింది. పేరు కూడా మారిందిగా, పైన పేరు పెట్టి మార్చారుగా. ఏం పేరు? ఇశ్రాయేలు. ఎక్కడ మారింది? బేతేల్లో మార్చలా దేవుడు. ఎక్కడ మార్చాడు? పెనుయేలు దగ్గర. 3 మారినాయి. చెప్పండి. మొదటిది స్థితి మారింది, నడక మారింది, పేరు మారింది. అది దేవునితో వ్యక్తిగత ఇప్పుడు మనం ఈ జనాంగం అంతా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి యుద్ధం? ఇశ్రాయేల్. అంటే ఏ పేరు వాడుతున్నాం మనం? మారిన పేరు వాడుతున్నాం. దట్ ఈస్ చేంజ్. అదే పర్మనెంట్. దేవునితో మనకు సంబంధం ఏర్పడితే ఈ మూడిట్లో మార్పు వస్తుందండి. చీకటిలో నుండి వెలుగులోకి వస్తాం. విరగబడి బతికే మనం విరిగిపోయి బతుకుతాం. మోసం చేసే మనం దేవునితో పోరాటంలో పౌరుషంగా ఉంటాం. ఇదే మనలో మార్పు వచ్చినట్టు అర్థం. ఇది లేకపోతే మూడీ గారు చెప్పినట్టు తడిపాపి పొడిపాపి అయినట్టు. బాప్తిస్మం తీసుకోకముందు ఎవరు? పొడిపాపి. తీసుకున్నాకెవరు?
తడి పాపి. అంతకుముందు పొడి, ఇప్పుడు తడి, అంతే, నో చేంజ్. కానీ ఆ మార్పు అంత స్పష్టంగా కనపడింది. అది వ్యక్తిగతమైన సంబంధం. దేవుడు విరగ్గొడుతూ ఉంటాడు అన్నమాట ఆ వ్యక్తిని. పెనుయేల్, దీన్నే ఎన్కౌంటర్ బై గాడ్ అంటారు. దేవునితో ముఖాముఖి, అదే మార్పు కారణం. ఇటువంటి ఉందా? బైబిల్లో మీరు ఏ భక్తున్నైనా చూడండి, వారితో ఆ సంబంధం ఉంది. నా సేవకుడగు యాకోబు అన్నాడు. మోసే గురించి చెప్పేటప్పుడు ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అబ్రహాం గురించి మాట్లాడేప్పుడు ఏమన్నాడు? చెప్పండి పెద్దగా. నా స్నేహితుడైన అబ్రహాం. దావీదు గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు. పౌలు గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నేను ఏర్పరచుకున్న సాధనం. గమనించండి, పర్సనల్ ప్రొనౌన్స్. నేను, నా. మళ్ళీ చెప్పండి, అబ్రహాం గురించి మాట్లాడే ఏమన్నాడు? నా స్నేహితుడు, మై ఫ్రెండ్. దావీదు గురించి నా హృదయానుసారుడు. మోసే గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. పౌలు గురించి నేను ఏర్పరచుకున్న సాధనం. ఈ పర్సనల్ రిలేషన్ లేకపోతే క్రైస్తవ జీవితంలో ఓడిపోయి బతుకుతావు సోదరి. ఇదే పర్సనల్ రిలేషన్ అంటే. ఒక స్నేహితుడితో, ఒక వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగ దేవునితో మాట్లాడగలుగుతున్నావా? స్నేహితుడితో మాట్లాడేటప్పుడు ఏమేమి ఫీలింగ్స్ ఉంటాయి చెప్పండి? ఏమేమి ఫీలింగ్స్ ఉంటాయి? కమాన్, చాలామంది యూత్ ఉన్నారు ఇక్కడ. ఏం ఫీలింగ్స్ ఉండవా? ఏం ఫీలింగ్స్ ఉంటాయి? నవ్వు ఉంటుంది, తర్వాత ప్రేమ ఉంటుంది, తర్వాత చనువు ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, హృదయంలో నుంచి పంచుకోవడం ఉంటుంది, అవసరాలు తీర్చుకోవడం ఉంటుంది, ఒకరి నుంచి మరొకరు పొందుకోవడం, ఇచ్చుకోవడం ఉంటుంది. ఎప్పుడు ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా స్నేహం సంబంధంలో ఉన్నప్పుడు. మరి దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉంటే ఇవి కనపడాలిగా. దేవునితో నువ్వు నవ్విన సందర్భం ఎప్పుడన్నా ఉందా? దేవుని ముందు ఏడ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? దేవుని హృదయ భారాన్ని మీద వేసుకున్న సందర్భం ఎప్పుడైనా ఉందా? దేవునికి నీదేదైనా సమర్పించిన సందర్భం, ఆయన సంతృప్తి పడేలాగా ఏదైనా ఉందా? ఇవన్నీ లేకుండా ఏదో అలవాటుగా ఉంటే నేను అనుకుంటున్నాను నువ్వు బేతేలుతో ఆగిపోతున్నావేమో. బేతేలు పరలోకానికి తీసుకెళ్ళదు నిన్ను. పెనుయేలు అనుభవంలోకి రావాలి. ముఖాముఖిగా ఆయనను కలుసుకొని మూడు మారాలి. ఏంటి ఆ మూడు మారడం కాదు, మూడు మారాలి. ఏంటిది? స్థితి, నడక, పేరు. పేరేంటి? పేరు ఒకటి, తీరు ఒకటి కాదు. పేరు మారడం అంటే తీరు మారడం అని అర్థం. ఇది మారడం, ఆ స్వభావం మారడం, పౌరుషం. అందుకే ఆయన యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు అవసరాన్ని బట్టి. కానీ ఎక్కువ పర్యాయాలు ఇశ్రాయేలు దేవుడు అని పిలువబడ్డాడు. సోదరులారా, ఈరోజు ఈ ప్రత్యేకమైన మాటలు ఎందుకో చెప్పాలనిపించింది. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం చాలామందికి కనబట్టలేదు. నమ్మేమంటున్నారు, బాప్తిసం తీసుకుందామంటున్నారు. లేదు, లవదికయ సంఘంలాగా అయిపోతున్నారేమో భయంగా ఉంది. అందుకే అన్నాడు, ఏమన్నా, ఇదిగో తలుపున వద్ద నిల్చుండి తడుతున్నాను. నా స్టాండర్డ్స్లో ఎవరు లేరు, కానీ అందరు నేను బాగున్నామని అంటున్నారు.
నా ప్రమాణాల ప్రకారం ఒక్కడు కూడా నడుచుకోవట్లా. ఇప్పటికైనా పోయిందేమి లేదు. తలుపు దగ్గర నిలబడి నేను తడుతున్నాను. ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. అక్కడ కూడా ఏమన్నాడు? ఎవరైనా అనలా. ఏకవచనం వాడాడా, బహువచనం వాడాడా? ఎవడైనా. పర్సనల్ రిలేషన్ కొరకు ఆయన తహతహలాడుతున్నాడండి. అసలు మనిషిని చేసుకుందే అందుకు. ఆయన ఆదాముని ఎందుకు చేసుకున్నాడు? ఆయనతో సహవాసం చేయటానికే. మనుషులందరితో కూడా ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఆయనతో సహవాసం చేయటానికి. ప్రకటన గ్రంథంలో ఆ మాట చదువుతాం కదా, ఆ దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. అంటే ఆయన ఆ వ్యక్తిగతమైన సంబంధం మనతో కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఇక్కడున్న మీకు అందరికీ ఒక ప్రశ్న, దేవునితో పర్సనల్ రిలేషన్ ఉందా? స్నేహితులతో కలిస్తే ఎంతసేపు మాట్లాడతారు? సుమారుగా చెప్పండి, తక్కువలో తక్కువ. ఎంతసేపు మాట్లాడే వాళ్ళని స్నేహితులు అంటారు? చెప్పండి. ఇక్కడ ఉండే ఆడపిల్లల్ని అడుగుతున్నాను, ఫ్రెండ్స్ అని ఎంతమంది, ఎంత టైం మాట్లాడే వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు? ఏంటి అసలు మీకు ఎవరు లేదా అంటే అడిగితే ఇరుక్కుపోతాం రా బాబు అన్నట్టు. సరే మీరు చెప్పండి తమ్ముడు, ఎంతసేపు మాట్లాడిన వాళ్ళు ఫ్రెండ్స్ అంటారు? ఎంతసేపు సమయం గడిపే వాళ్ళు స్నేహితులు అంటారు? 1 నిమిషం, 5 నిమిషాలు కాదు. మరి ఎంతసేపు సుమారు? అసలు కొలతే ఉండదు. జనరల్గా ఒక కొలత కనుక పెడితే ఎంతసేపు ఉంటుంది? స్నేహితుల గురించి మనం చెప్పే మాట్లాడి ఏంట్రా గంటలు మాట్లాడుతున్నావు కదా, అది కదా తల్లిదండ్రుల కంప్లైంట్. ఏంట్రా గంటలు నీకు. మరి దేవునితో ఏదదా సమయం ఏది? అది లేకుండా నీకు దేవునితో సంబంధం ఎలా ఉన్నట్టు అని అర్థం నా ప్రశ్న. వీళ్ళు అదే నేర్చుకున్నారు, ఈ మత్తయి సువార్తల వాళ్ళు. ఈ సంబంధం ఏమి లేదు వాళ్ళకి. కానీ క్రైస్తవ భాష నేర్చుకున్నారు. ప్రభువా అంటున్నారు. క్రైస్తవ వాతావరణాన్ని నేర్చుకున్నారు. నీ సముఖమందు మేము తినలేదా? వాతావరణం నేర్చుకున్నారు. వాతావరణానికి అలవాటు పడ్డారు, భాష నేర్చుకున్నారు, ఇంకా వరాలు కూడా నేర్చుకున్నారు. అవి వరాలు అనొచ్చో లేదో కానీ మొత్తానికి సామర్థ్యాలు నేర్చుకున్నారు. అద్భుతాలు చేశారు, కార్యాలు కూడా చేశారు, సర్వీస్ చేశారు. కానీ ఏమి లేదు, పర్సనల్ రిలేషన్ లేదు. అందుకే అన్నాడు, నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను. దీని గురించి చార్ల్స్ హెడన్ స్పర్జన్ అన్నాడు, మరీ పదునుగా చెప్పాడండి ఆయన. ఐ నెవర్ న్యూ యూ. నేను మిమ్మల్ని ఎన్నడు ఎప్పుడు మీ ముఖం కూడా నాకు తెలియదు అన్నాడు అంట ప్రభు మూల భాషలో. ఎంత టెరిఫిక్ వర్డ్ అండి అది. సో దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఎంత ప్రాముఖ్యమైనది అర్థమవుతుందా? దట్ డిసైడ్స్ యువర్ ఇటర్నిటీ. అది నీ నిత్యత్వాన్ని నిర్దేశిస్తుంది. అలా లేకుండా మోసపోవద్దని తెలియచేయడానికే ఈ సందేశం. నేను కొన్ని సంగతులు మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఉదయకాలం. ఎన్ని రకాల సంబంధాలు, తర్వాత సంబంధం, వ్యక్తిగత సంబంధం అంటే అర్థమేంటో, ఆ వ్యక్తిగతమైన సంబంధం ప్రభువుతో కలిగిన వాళ్ళల్లో కలిగే మార్పు ఏంటో, ఈ సంగతులు ఈ ఉదయకాలం మనం విన్నాం. ఇప్పుడు చివరిగా నా ప్రశ్న, నీకు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం ఉందా? పర్సనల్గా ఉందా? అందుకే పౌలు పత్రిక రాస్తూ సంఘంతో ఇలాగంటాడు, మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. అంటే దేవుణ్ణి ఎరగడం అంటే అర్థం ఏంటి? దేవుడు కూడా మనల్ని ఎరగడం. లేకపోతే ఆయన మనల్ని ఎరగడం ఎట్లా ఉంటుంది? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటే అది ఎంత భయంకరమైంది. దేవుడు నిన్ను ఎరుగునా? ఒక దైవ సేవకుడు
దాని గురించి రాస్తూ ఇలా అన్నాడండి, నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరెవర్రా అన్నాడు. ఎవరితో? స్కెవ అను ప్రధాన యాజకుని కుమారులతో దయ్యం పట్టినవాడు. దాని గురించి ఒక దైవ సేవకుడు వ్యాఖ్యానిస్తూ ఇలాగన్నాడు, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ బిలీవర్ యూ విల్ బీ నోన్ బోత్ ఇన్ హెవెన్ అండ్ హెల్. నువ్వు నిజమైన విశ్వాసివైతే నిన్ను పరలోకం ఎరగాలి, పాతాళలోకం కూడా ఎరగాలి. వీళ్ళిద్దరూ ఎరక్కపోతే నీ విశ్వాసం సంథింగ్ రాంగ్. ఎవరెవరు ఎరగాలి? మనల్ని పరలోకం ఎరగాలి. ఎందుకు? మన పేర్లు అక్కడే ఉంటాయి. పరలోకంలో పేరు లేదంటే దేవుడు మనల్ని ఎరగడని అర్థం. పరలోకంలో పేరుంటే మీరెవరో నేను ఎరగననేవాడు అయినా అండ కదా. రెండు, పాతాళలోకం కూడా ఎరగాలి. అది మనల్ని ఎరక్కపోతే అది చాలా ప్రమాదం. సో మనల్ని పరలోకం ఎరుగున, పాతాళలోకం ఎరుగున. యాహియా సిన్వర్ ఎవరు? హమాస్ చీఫ్ ఇప్పుడు ప్రజెంట్. ఇస్రాయేలీలకి ఆయన ఎవరో తెలుసు, అమెరికాకి ఆయన ఎవరో తెలుసు. బైడెన్ ఎవరు? అమెరికా ప్రెసిడెంట్. మనకు బైడెన్ తెలుసు, మనం బైడెన్కి తెలుసా? తెలియదు. దేవుడు ఒక రకంగా మనల్ని అందరినీ ఎరిగినవాడు, కానీ దేవుడు మనల్ని వ్యక్తిగతమైన సంబంధంగా ఎరిగినవాడు కాకపోతే వీఆర్ లాస్ట్ ఇటర్నల్లీ. ఆ వ్యక్తిగతమైన సంబంధం ప్రభువుతో డెవలప్ చేసుకోవడానికే ఈ సందేశం. సో దానికి ఏంటి? స్నేహం ఎలా ఏర్పడుతుందండి? స్నేహం ఎలా ఏర్పడుతుంది? అసలు ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఏర్పడుతుంది? మాట్లాడుకోవటం, సమయం గడపటం, ఇచ్చిపుచ్చుకోవడం, వీటి వల్లే. మరి దేవునితో నీకు ఆ సంబంధమే లేకుండా ఊరికే చర్చ్కి వచ్చావా? వచ్చాను, మళ్ళీ వారం దాకా మనం అడ్రస్ ఉండవు. పోనీ వ్యక్తిగతంగా సమయం గడుపుతామా? అది లేదు. బైబిల్ చదువుతామా? అది లేదు. ప్రార్థనలో ఆయనతో గంటలు గంటల సమయం గడుపుతామా? అది లేదు. మరి నేను దేవుణ్ణి నమ్మేనని ఎలాగంటావు? అది నా ప్రశ్న. నువ్వు దేవుని స్నేహితుడు ఎలాగవుతాడు? అవడు కదా. దేవునితో వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది? అందుకే నేను మిమ్ముని ఎన్నడూ ఎరగను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఒకవేళ మీ హృదయంలో ఎవరైనా నొచ్చుకుంటే ప్రార్థన చేయండి. దేవా, నీతో నాకు సంబంధం ఏర్పడలేదు. నిజమే, నేను ఎక్కువగా లోక స్నేహంతోనే, లోకంతోనే సంబంధం, స్నేహాలు ఎక్కువైపోయినాయి, సమయం గడుపుతున్నాను. ఈ రోజు నుంచి నీతో సమయం గడుపుతాను అని. లోకంతో సమయం గడిపేవాడు లోకముతో పడి నాశనం అవుతాడు. దేవునితో సమయం గడిపేవాడు దేవుడు ఉండే స్థలంలో ఉంటాడు. దేవునితో సమయం గడుపుదాం. లోకాన్ని, దాని ఇష్టాన్ని, దానికి స్వస్తి చెబుదాం. మరి లోకంలో బతుకుతున్నాం కదండి. అందుకే దేవుని దాసుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే, ఒక విశ్వాసి లోకాన్ని వాడుకోవాలి కానీ లోకాన్ని ప్రేమించకూడదు. లోకాన్ని ఏం చేయాలి? వాడుకోవాలి కానీ ప్రేమించకూడదు. లోకంలో ఉంటున్నాం, దాన్ని వాడుకుందాం, దాన్ని ప్రేమించొద్దు. ప్రేమించావా లోకంతో పడి వెళ్ళిపోతాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సహోదరుడా, సహోదరి, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? కేవలం బేతేలు సంబంధమేనా? పెనుయేలు సంబంధానికి వచ్చావా? దేవునితో సంబంధం మనం కలిగి ఉంటే మరి మనలో మార్పు స్పష్టంగా కనబడుతుందా? నమ్మకముందు మన స్వభావం ఎలా ఉందో నమ్మాక కూడా అలాగే ఉందంటే దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు అట్లా ఉండరు.
అందుకు ప్రభు యాకోబుని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చాడు. దేవుని ఎదుట మనల్ని మనం ఒప్పుకుందాం, మన జీవితాలు యథార్థంగా తెలియచేద్దాం, ఆయన కనికరం పొందుదాం. నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పాడు ప్రభు. ఆయనకు అప్పగించుకుందాం. దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీరిచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. ఈ మాటలు మా వినికిడిలో దీవించండి, హృదయములో ముద్రించండి, మీ మహిమ కొరకు బ్రతకటానికి కృపనివ్వండి. అనేక మంది యవన బిడ్డలు, పెద్దలు మీ మాటలు విన్నారు. మీతో మాకేర్పడిన ఈ సంబంధం వ్యక్తిగతమైనదైతే మీతో గంటలు గంటలు సమయాన్ని వెచ్చించే ఆ ప్రేమపూర్వక స్నేహ సంబంధానికి తెరతీయాలి. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ మీతో అట్లాంటి అన్యోన్య సహవాసం మాతో ఉండాలని మీరు జ్ఞాపకం చేశారు. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచమని, తిరిగి వెళ్తుంటుండగా వాక్య తలంపులతో పంపమని యేసు ప్రభువు ద్వారా మీకు అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ